యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు కూడా ఈ చిన్న వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీకు వంశీ గారి గురించి, అదేవిధంగా జేమ్స్ బ్రదర్ వీరిద్దరి గురించి కొన్ని విషయాలు తెలియజేయాలని ఈ వీడియో ద్వారా వచ్చాను. ఏందంటే అసలు వీరి బోధ ఎలా ఉంటదంటే తల తోకలేని బోధ. ఓకే. తల తోకలేని బోధ అంటే తండ్రైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? దేవదూతలు ఎవరు? ఈ క్లారిటీ సరిగ్గా లేక ఏదేదో మాట్లాడుతుంటారు. ఏదేదో పిచ్చి పిచ్చి బోధ చేస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే ఒకసారి వీరి దృష్టిలో యెహోవా దేవుడు ఎవరంటే తండ్రైన దేవుడు అవుతాడు. మరికొన్ని సార్లు యేసుక్రీస్తు అవుతాడు. ఓకే. అంటే వీరి బోధ ఎలా ఉందంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు ఆయనే యేసుక్రీస్తు అని చెప్పడానికి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వీరు ఉంటారు. మరికొన్ని సార్లు ఏం చెప్తారంటే తండ్రి వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, కానీ ముగ్గురు ఒకటే అంటారు మరలా. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో వారికే తెలియదు. తర్వాత చివర్లో ఏమంటారంటే ఇవన్నీ రహస్యాలని అంటారు. ఒకసారి వీరి వీడియోలు చూడండి. వంశీ గారు ఏం మాట్లాడుతున్నారు, తర్వాత జేమ్స్ బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు. ఓకే. ముందు వంశీ అన్న మాటలు వినండి. మనకు బాగా అవగాహన ఉంది, ఆ ఇద్దరిలో ఒక యెహోవా తండ్రి అయిన దేవుడని. మనకు బాగా అవగాహన ఉంది, ఆ ఇద్దరిలో ఒక యెహోవా తండ్రి అయిన దేవుడని. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ నాలెడ్జ్ మనకుంది, అంతేనా? ఒక యెహోవా తండ్రి అయిన దేవుడని మనకు క్లియర్. మరి మరొక యెహోవా ఎవరు? మరొక యెహోవా ఎవరు? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించింది ఎవరు? చూశారు కదా. ఇందులో వంశీ గారు ఏమన్నారంటే యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు. ఓకే. యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు అని వంశీ గారు మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడిన చాలా వీడియోలు చూసినా, పాత వీడియోలు చూసినా అందులో మీకు క్లారిటీ అవుతుంది ఏంటంటే యెహోవా దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అని ఈయన స్వయంగా చాలా వీడియోలో తెలియజేశాడు. ఓకే. ఇప్పుడు జేమ్స్ గారు ఏం మాట్లాడుతున్నారో, జేమ్స్ ఏమంటున్నారో చూడండి. ఈయన ఏమంటాడంటే పాత నిబంధనలో ఉన్న యెహోవా అసలు అక్కడ తండ్రి అయిన దేవుడే కాదు, అక్కడ ఎవరంటే యేసుక్రీస్తు అని ఈయన బోధిస్తున్నాడు. ఓకే. ఈ వీడియో చూడండి. వాళ్ళ భుజాలు తట్టాడు, వాళ్ళకి మార్గంలో నడిపించాడు. ఒక్కటేటి రెండేటి పాత నిబంధనలో దేవుడు కనబడ్డాడన్న ప్రతి సందర్భంలో యెహోవా దేవుడు కాదు కనబడింది. చెప్పండి, యెహోవా దేవుడు కాదు కనబడింది. చెప్పండి. మనకు బాగా అవగాహన ఉంది, ఆ ఇద్దరిలో ఒక యెహోవా తండ్రి అయిన దేవుడని. మనకు బాగా అవగాహన ఉంది, ఆ ఇద్దరిలో ఒక యెహోవా తండ్రి అయిన దేవుడని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే యెహోవా నామంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది అర్థం కాక, ఇది అర్థం చేసుకోలేక, మొత్తానికి దీన్ని వివరించలేక అటు ఇటు తిప్పి ఒక సింగిల్ లైన్లో మనమే చేసేది ఏంటంటే దుర్బోధ అంటే ఏది మంది. సో ఈ వీడియో చూశారు మీరు, ఇద్దరు వీడియో చూశారు. వంశన్న గారి వీడియో చూశారు, జేమ్స్ బ్రదర్ వీడియో చూశారు. ఇందులో మీకు ఏం అర్థమైంది? ఓకే. ఒకరేమో యెహోవా దేవుడు తండ్రి దేవుడు అంటారు. ఓకే. మరొకడేమో ఆయన యేసుక్రీస్తు అంటారు. అంటే క్లారిటీ లేని బోధ. అందుకే ముందు చెప్పే తల తోక లేని బోధ అని చెప్తున్నాను. తర్వాత మరికొన్నిసార్లు ఏమంటారంటే యెహోవా దూత యేసుక్రీస్తు అంటారు. అంటే ఇంతకీ ఎవరు? యెహోవా యేసుక్రీస్తా లేకపోతే యెహోవా దూత యేసుక్రీస్తా? ఓకే. ఏంటి అసలు వీరి మాటలో క్లారిటీ లేదు. ఓకే. పాత నిబంధనలో కనబడినదంతా కూడా యేసుక్రీస్తు అంటారు. మరలా ఏమంటారు అంటే యెహోవా దూత యేసుక్రీస్తు అంటారు. అంటే మీరే ఆలోచించండి, వీరి బోధ ఎంత కన్ఫ్యూజ్ ప్రజలను చేస్తుందో మీరు ఆలోచించండి. అంటే తలా తోకలేని బోధ, అదే విధంగా వాక్యానికి సెట్ కాని బోధ. ఓకే. ఇలా పిచ్చి పిచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోధిస్తున్నారు. కనుక మీరు అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళ బోధలో క్లారిటీ లేదు. ఓకే. వీళ్ళ ప్రసంగాల్లో క్లారిటీ లేదు. ఏదో ఇద్దరు యెహోవాలు ఉన్నారు, ఇద్దరు యెహోవాలను చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఓకే. ఆల్రెడీ చాలా విషయాలు నేను మాట్లాడినాను. ఇద్దరు యెహోవాలు ఉన్నారా, లేకపోతే ఆ ఇద్దరు యెహోవాలు ఎవరు? ఓకే. యెహోవా దేవుడు దేవదూతనా, లేకపోతే యెహోవా దేవుడు యేసుక్రీస్తునా? వీటి గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను కనుక మీరు తప్పనిసరిగా ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఇలాంటి వీరి పిచ్చి బోధలు ఏం చేస్తారంటే తర్వాత వీడియోలు నేను ఎక్స్పోజ్ చేస్తాను కనుక మా ఛానల్ తప్పనిసరిగా చూడండి. అదే విధంగా మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు. అదే విధంగా ఒకవేళ మీకు డిబేట్ చేయాలనుకుంటే నాతో ఈ అంశాల పైన, ఓకే, ఈ అంశాలపైన మీరు డిబేట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. నా నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ నంబర్ కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.